మ్యాట్ స్క్వేర్కి సంబంధించి మ్యాట్ అప్పుడు ఓకే సంగీత్ శోభన్ బాగా నవ్వించారు, ఒక మంచి స్టారు. మ్యాట్కి మ్యాట్ స్క్వేర్కి వచ్చేసరికి దాని డబుల్ అనమాట. ఒక రెండు మాత్రం ఖచ్చితంగా పెరిగి ఉంటాయి మాకు తెలిసి మీకు సంబంధించి. ఏజ్ ఒకటి, క్రేజ్ ఒకటి. డెఫినెట్లీ అవి కాకుండా ఇంకేం పెరిగినాయి సార్? ఫోటోలు దిగడం ఎక్కువ పెరిగాయి సార్. లేడీ ఫ్యాన్స్ జనరల్ ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు ఎక్కువ దిగుతున్నాను సార్. ఓకే, అదొక్కటి పెరిగింది సార్. సో అది కొంచెం ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇంకేం పెరగలేదు? ఇంకేం పెరిగి ఉంటాయి సార్? పేచెక్ పెరిగి ఉంటారు ఖచ్చితంగా, ఆఫర్స్ పెరిగి ఉంటాయి. బట్ మీ లేడీ లవ్ గురించి మాత్రం స్పెషల్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా వెన్నెల క్యారెక్టర్ అంటున్నారు సార్ సినిమాలో? కాదు, మామూలుగా రియల్ లైఫ్లో మీ లేడీ లవ్ గురించి బాగా చెప్పుకోవాలి. అంతేం లేదు సార్, నా లేడీ లవ్ సార్. బ్లాక్ లేడీ ఫిలిం బెస్ట్ లేడీ. చూసారా, మీ లైఫ్ లోకి వచ్చిన లేడీని మీరు మర్చిపోతే ఆవిడ ఫీల్ అవుదామే. సారీ సార్, ఆ లేడీని మర్చిపోతే నేను మళ్ళీ పైకి ఎదగలేను సార్. ఆవిడ గుర్తుపెట్టుకోకూడదు. అంటే ఒక లేడీ కాదు, చాలా లేడీస్ వస్తానే ఉన్నారు. వస్తే హ్యాపీయే కదా. ఐడ్ లైక్ టు టేక్ ఇట్ యాజ్ అప్రిసియేషన్ సార్. అది అచీవ్మెంట్ కింద తీసుకుంటే మళ్ళీ మనకి నెత్తికెక్కుతున్న భయం ఉంటుంది సార్. అది బట్ కాకపోతే ఏంటంటే వచ్చిన దానైతే, అంటే మీరు అన్నట్టు దాన్ని నెత్తికెక్కించుకోకూడదని, బట్ వచ్చిన దానికి మన కష్టానికి తగిన గుర్తింపు. సార్ నాకు గుర్తింపు కంటే నాకు ఐ ఫీల్ నాకు చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చింది సార్. అంటే డెఫినెట్లీ మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు, అది ఏ ఫీల్డ్ అయినా, మనం సక్సెస్ అవుతామా, మనం సక్సెస్ అవుతున్నాం, మనం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్స్ ఉన్నప్పుడు, వెన్ సమ్మన్ అప్రిషియేట్స్ యూ, మనకి ఒక ఫీలింగ్ వస్తుంది సార్, లేదు నేను కరెక్ట్ చేస్తున్నాను, నేను ఏం చేద్దాం అనుకొచ్చినా అది కరెక్ట్ గా చేస్తాను ఫీలింగ్ ఉంటుంది సార్. ఇంకోటి లోపల మనకు ఒక చిన్న బూస్ట్ వస్తుంది సార్, లేదు నేను కూడా మంచి యాక్టర్నే అనే ఒక ఫీలింగ్. అంటే మనకి మనం అనిపిస్తాం కానీ బట్ జనాలు గుర్తించారు. ఎగ్జాక్ట్లీ. సో ద బ్లాక్ లేడీ ఈజ్ కాన్ఫిడెన్స్ ఫర్ మీ దట్ ఐ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ ఐమ్ డూయింగ్ వెల్. అంటే అప్పుడు మమ్మీ కూడా ఉన్నట్టున్నారు, ఏదో ఒక పిక్ కూడా బాగా వైరల్ అయింది, అంటే అప్పుడు కూడా కొట్టారు అని చెప్పి. వెరీ నైస్ సార్. మావి జనరల్లీ కలిపి ఫొటోస్ ఉండవు సార్ ఎక్కడ. మేము ఎప్పుడు ఇలా దిగాలి అనుకోలేదు. లక్కీలీ ఆ రోజు ఇట్ వాజ్ ప్రాబ్లీ ద బెస్ట్ డే. లక్కీగా ఎవరో అబ్బాయి బాగా తీసాడు కూడా ఫోటో. సో ఆ ఫోటో నాకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో పోస్ట్ చేస్తే, ఫిల్మ్ఫేర్ పేజ్ లో పోస్ట్ చేసి కనపడితే వెంటనే మెసేజ్ చేసి నాకు కొంచెం ఫోటో పంపిస్తానని చెప్పి. నేను ఎప్పుడు పోస్ట్ చేయను, ఫ్యామిలీవి నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు పోస్ట్ చేయను, కాకపోతే ఐ థాట్ దిస్ ఇస్ ద మూమెంట్ అలా గుర్తుండిపోవాలని చెప్పి ఐ పోస్టెడ్. ఏమన్నారు ఆ రోజు? అంటే రోజు సంతోష్ని చూస్తారు, సంగీత్ని చూస్తారు, రోజు మామూలుగా మాట్లాడతారు కదా, బట్ ఆ పర్టికులర్ డేలో, ఆ పర్టికులర్ టైంలో ఏదో చెప్పుంటారు కదా. ఆవిడకి తెలుసు సార్ నాకు అవార్డు వచ్చిందని. యాక్చువల్ నాకు కూడా తెలియదు సార్. నన్ను ఇన్వైట్ చేశారు, కాకపోతే తొందర రండి టైం కూడా నాకు చెప్పలేదు సార్. తొందర రండి టైం కూడా అంటున్నారు. నాకు ఎక్కడ లోపల కొడుతుంది, ఎందుకు ఊరికే ఇన్వైట్ చేశారు కదా, ఏ టైంకి వస్తే ఏముంది అనే ఫీలింగ్ లో ఉన్నాను. బట్ ఎవ్రీడే చెక్ చేస్తున్నారు ఎవరైతే నన్ను పిలిచారో. నాకు ఎక్కువ డౌట్ వచ్చింది, వచ్చేసింది అండి కంపెనీ, లేదు అవన్నీ అలా పెట్టుకోకూడదు, ఆశలు పెట్టుకోకూడదు, వదిలేసాలని చెప్పి వదిలేసా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డెబ్యూ సెక్షన్ అవార్డ్స్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసే వరకు నాకు డౌటే సార్. అనౌన్స్ చేయగానే ఓహో అయితే ఏదో ఉంది అనుకున్నా. మమ్మీకి తెలియదు, మమ్మీకి ఊరికే పిలిచారని చెప్పారు అంతే. సో షీ వాజ్ కంప్లీట్లీ అన్అవేర్. సడన్ గా అనౌన్స్ చేసి నా పేరు చెప్పి ఫోటో అయ్యగానే షాక్ అయిపోయింది. అప్పుడే ఆ కొట్టే ఫోటో ఏదైతే ఉందో అది క్రియేట్ అయింది. అంటే బ్లాక్ లేడీ రావడం అనేది మీరు అన్నట్టు ఒక బూస్టింగ్, దానికి ఫోటో అనేది ఒక చిన్న కాంప్లిమెంట్. మోర్ దెన్ కాంప్లిమెంట్. మమ్మీ మమ్మల్ని ఇక్కడ తీయడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ మేక్ హర్ ప్రౌడ్. ఆ అవార్డు మాకు వచ్చిందనే ప్రౌడ్ కంటే ఆవిడకి నేను ఫీలింగ్ ఇవ్వగలిగాను, నా కొడుకుని నేను ఇంత మనిషిని చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకి ఏదో ఇస్తున్నాం. ఆబ్వియస్లీ కదా, వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా, అంటే వాళ్ళు మనకి, అంటే మనం రిటర్న్ ఇవ్వగలిగింది ఏమన్నా ఉంటే ఫీలింగ్స్